ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము చూసేద్దాము. ముఖ్యంగా ఈరోజు గ్రూప్ 2 పైన చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఆర్థిక శాఖ చెప్పినటువంటి పోస్టులు కాకుండా భారీగా పోస్టులు అయితే తగ్గించడం అయితే జరిగింది. మరి అంతేకాకుండా తక్కువ పోస్టులు ఎక్కువ కాంపిటీషన్ అంటూ మనకి ఇచ్చారు. అందులో కూడా మళ్ళీ గ్రూప్ 2లో సచివాలయ పోస్టులే అత్యధికమంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడము జరిగింది. అంటే ఏంటో కూడా చూద్దాం. మరి టీఎస్లో డిఎస్సి 6,500 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లుగా అప్డేట్ అయితే ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో 300 పోస్టులు. సో మరిన్ని వివరాలు అయితే ఈ వీడియోలో మనం చూద్దాము. మొదటిసారిగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. మొదటి అప్డేట్ చూసినట్లయితే కర్నూలు జిల్లాలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ DCHS ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్లో 33 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. థియేటర్ అసిస్టెంట్ 3 ఉన్నాయండి. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 1 ఉంది. జనరల్ డ్యూటీ అటెండెంట్ 24, ప్లంబర్ 1 ఉంది. ఆఫీస్ సబార్డినేట్ 3 ఉన్నాయి. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ 1. మరి వయసు 1/7/2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత పోస్టును అనుసరించి 10వ తరగతి, ITI, ఇంటర్మీడియట్, డిప్లొమా, BSc, MSc ఉన్నవారు ఎలిజిబుల్. అకాడమిక్ మార్కులు, పని అనుభవం రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలి. DCHS కర్నూలు కార్యాలయం, DMHO ఆఫీస్ దగ్గర కర్నూలు చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ 8వ తారీఖు 9వ నెల 2023. వెబ్సైట్ karnoolu.ap.gov.in. సో గైస్, మరి ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తప్పకుండా అప్లై చేయండి. ఫుల్ నోటిఫికేషన్ మనకు karnoolu.ap.gov.in వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్, ఏపీ లీగల్ సర్వీసెస్లో 5 ఉద్యోగాలు ఉన్నాయండి. ఏపీ హైకోర్టు నుంచి విడుదల కావడం జరిగింది. అమరావతిలోని ఏపీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సీనియర్ అసిస్టెంట్ 1, జూనియర్ అసిస్టెంట్ 1, స్టెనోకమ్ టైపిస్ట్ 2, ఆఫీస్ సబార్డినేట్ 1. పోస్టును అనుసరించి 7వ తరగతి, డిగ్రీ, ఇంగ్లీష్, టైప్ రైటింగ్, హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. మరి వయస్సు 1/9/2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక పోస్టును బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు రుసుము 800 రూపాయలు. SC STలకు, దివ్యాంగులకు 400 రూపాయలు. మరి ఆఫ్లైన్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారండి. 14/9/2023 చివరి తేదీ. వెబ్సైట్ apslsa.ap.nic.in వెబ్సైట్లో అయితే మీరు చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీని గురించి మనకు అందుబాటులో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి, ఎందుకంటే పోస్టులు తక్కువ ఉన్నాయి, ఒక్కొక్కటి మాత్రమే ఉంది కాబట్టి సో ఆలోచించి అప్లై చేయండి. నెక్స్ట్, టీచర్ కొలువులకు సిద్ధమేనా అంటూ ఇక్కడ అప్డేట్ అయితే ఉందండి. తెలంగాణలో 6,612 పోస్టుల భర్తీకి ఆమోదం. ఇక్కడ కూడా మెగా DSC కావాలి అని చెప్పేసి 25,000కు మెగా DSC కావాలి అని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు భారీ ఎత్తున ఉద్యమాలు అయితే చేస్తున్నారండి.
సో మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏపీలో అయితే దాని గురించే మర్చిపోయారు. ఏపీలో టెట్ లేదు, ఒక టెట్ లేదు, డిఎస్సి కూడా లేదు. ఒకవేళ ఉంటే నాకు తెలిసి ఎన్నికల ముందు టెట్ కమ్ టీఆర్టీ వేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రెండు కలిపి ఒకసారి వేసే అవకాశం అయితే ఉంటుందండి. సో గమనించాలి. మరి తెలంగాణలో 6,000 వరకు అయితే ప్రజెంట్ ఆర్థిక శాఖ ఆమోదించినట్లుగా అయితే తెలుస్తుందండి. టీచర్ రిక్రూట్మెంట్ బీఈడి డిఈడి అభ్యర్థులు 1000 కళ్ళతో ఎదురు చూస్తే నోటిఫికేషన్ హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎల్పి అండ్ పలు రకాల సర్కారీ టీచర్ పోస్టుల కోసం లక్షల మంది సిద్ధమవుతుంటారు. మరి వీరంతా ఇప్పుడు తమ ప్రిపరేషన్కు మరింత పదును పెట్టాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా 6,612 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీచర్ రిక్రూట్మెంట్ తాజా సమాచారము, పరీక్షలు, అర్హత విధానాలు కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? సో ఏపీ వాళ్ళు కూడా రాసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూద్దాము. APSRTC నెల్లూరు జోన్లో 300 ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTC నెల్లూరు జోన్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. నెల్లూరు జోన్ పరిధిలోని జిల్లాలు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం ఇవన్నీ కూడా నెల్లూరు జోన్ పరిధిలోనికి వస్తాయి. మొత్తం ఖాళీలు 300. జిల్లాల వారీగా ఖాళీలు: చిత్తూరు జిల్లా 46, తిరుపతి 102, నెల్లూరు 96, ప్రకాశం 56. ట్రేడ్లు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్మెన్, సివిల్. అర్హత: సంబంధిత ట్రేడ్లో ITI విద్యార్హత ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. దరఖాస్తులను ప్రిన్సిపల్ RTC జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ కాకుటూరు, నెల్లూరు చిరునామాకు పంపాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 8వ తారీఖు ఈ మంత్. ఆఫ్లైన్ అయితే 11వ తారీఖు నుంచి అయితే 11వ తారీఖు వరకు చేరేలా పంపాలి. సర్టిఫికేట్ పరిశీలించే స్థలం RTC జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్, కాకుటూరు, నెల్లూరు. వెబ్సైట్ apprenticeshipindia.gov.in అయితే మీరు చూడవచ్చు. నెక్స్ట్ Group 2కి సంబంధించినటువంటి అప్డేట్ అండి. ఉద్యోగాల భర్తీలో కోత, నిరుద్యోగులకు వాత అంటూ అప్డేట్ ఇచ్చారు ఇక్కడ ఆర్టికల్. భారీగా తగ్గిన గ్రూప్ పోస్టులు 597 పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం. Group 1లో 89, Group 2లో 508తో సరి. మరి యాక్చువల్గా 1000 పోస్టులకు ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్. కానీ దాన్ని పక్కన పెట్టి ఆర్థిక శాఖ కేవలము 508 Group 2 పోస్టులకే మరి అనుమతి ఇవ్వడాన్ని నిరుద్యోగులైతే, అభ్యర్థులైతే జీర్ణించుకోలేకపోయారండి. నిజంగా 1000 పోస్టులు అంటే చాలా మంచి నెంబర్ అది. సో దాని నుంచి ఒకేసారి ఆల్మోస్ట్ సగానికి పడిపోవడంతో మరి ఏం చేయాలనేటువంటి తోచని స్థితిలో అయితే ఉండడం అయితే చూడవచ్చు. అయినా కూడా సరేలే అని చెప్పేసి ప్రిపరేషన్లోనైతే ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు పెంచే అవకాశాలు ఉన్నాయంటే చెప్పలేం. ఒక్కసారి నోటిఫికేషన్ రాకముందే ఏదైనా ప్రయత్నించాలి. అందుకే ఉద్యోగ పోరాట సమితి కూడా దీనిపైనే ఎక్కువగా ధర్నాలు అయితే చేయడం జరుగుతుందండి. నిరుద్యోగ అభ్యర్థులతో ర్యాలీలు కూడా చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం చేసినా కూడా ఏం చేయలేం, వన్స్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తే. కాబట్టి ముందే ట్రై చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తుంది. నెక్స్ట్ వయోపరిమితి పెంపు కోసం కూడా అభ్యర్థుల ఎదురుచూపు. యాక్చువల్గా ఏపీలో అభ్యర్థులకు, ఓసీ అభ్యర్థులకు 42 సంవత్సరాల వరకే అప్లై అయితే చేసుకోవడానికి ఉంటుంది. ఒక 2 ఇయర్స్ పెంచే అవకాశం ఉందండి ప్రీవియస్గా ప్రభుత్వం ప్రకటించిన మేరకు. కానీ 2 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్ పెంచాలని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనిపైన కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. నిరుద్యోగులకు జగన్ సర్కార్ మళ్ళీ దెబ్బతీసింది. APPSC ద్వారా భర్తీ చేయబోయే Group 1, Group 2 పోస్టుల్లో భారీ కోత విధించింది. తాజాగా Group 1, Group 2 విభాగాల్లో మొత్తం 597 పోస్టుల భర్తీకి గాను ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో వీటిని అంతేకాకుండా వీటి యొక్క నోటిఫికేషన్కి ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ రావచ్చండి, మ్యాక్సిమం రావచ్చు. ఓకేనా? సో మరి విత్ ఇన్ 6 monthsలోనే
ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా మరి అంటున్నారు. సో అదైతే సాధ్యం కాకపోవచ్చు అండి, ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కదా. నాకు తెలిసి హడావిడిగా అయినా కూడా ప్రిలిమ్స్ అయినా కండక్ట్ చేయొచ్చు. ఒకవేళ నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వచ్చినా కూడా అది కూడా కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, అక్టోబర్లో అప్లై చేసుకోవడానికి 1 మంత్ ఇస్తారు టైం. నవంబర్ అవుతుంది. నవంబర్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత నుంచి 45 డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. నవంబర్, డిసెంబర్ ఆ టైం వస్తుంది. ఒకవేళ కనుక ఎన్నికల కోడ్ వచ్చిందనుకోండి, అవుట్. ఓకే, ఎన్నికల తర్వాతే, అంటే ఇంకొక 1.5 మంత్ తర్వాతే ఈ యొక్క పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది, ప్రిలిమ్స్. ఓకేనా, నేను చెప్పినటువంటి సిచ్యువేషన్ అర్థమైంది కదా మీకు. సో మ్యాక్సిమం ఎన్నికల తర్వాతే ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు, ఒకవేళ ఈ మంత్ ఎండ్లో కనుక లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కనుక నోటిఫికేషన్ వస్తే. ఓకేనా, లేదా మధ్యాంతర ఎన్నికలకు వెళ్ళకుండా మార్చిలోనే ఎన్నికలకు వెళ్తామనుకుంటే మార్చిలోపే మొత్తం కూడా కంప్లీట్ చేసే అవకాశమే ఉంటుంది. ఓకేనా, ఈ 2 సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఏదైనా ఒకటైతే జరగచ్చు ఇందులో. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. అంతేకాకుండా దీంట్లో సచివాలయ పోస్టులు ఎక్కువగా ఉన్నాయంటూ ఇంకొక అప్డేట్ అయితే ఉంటాయి. అసలు సచివాలయ పోస్టులు అంటే ఏంటి, అది కూడా మనమైతే చూద్దాము. ఇంకా చూడండి, రాబోయే Group-2 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అత్యధికంగా పోస్టులు ఉన్నాయి. మొత్తం 508 Group-2 పోస్టులో ఏపీ సచివాలయంలో 200 పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను ప్రకటించారు. ఇందులో ఫైనాన్స్ విభాగంలో 23, జనరల్ అడ్మినిస్ట్రేషన్ 161, లా విభాగంలో 12, శాసనసభ విభాగంలో 10 పోస్టులు ఉన్నాయి. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు 156, ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ 114 ఉన్నాయి. తక్కువ వయసులో ఈ పోస్టుల్ని కైవసం చేసుకున్న వారికి రెవెన్యూ శాఖలో పదోన్నతులకు అవకాశం ఉంటుంది. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 18, సబ్ రిజిస్ట్రార్ 16, మున్సిపల్ కమిషనర్ 4 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా వయోపరిమితిని పెంచే ప్రకటనలను జారీ చేస్తారనే ఆశతో 40 లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక గ్రామ వార్డు సచివాలయ పోస్టులు మినహా మిగిలిన శాఖల్లో భారీ భర్తీ ప్రకటనలు లేవు. టీచర్ పోస్టుల భర్తీకి ఏటా DSC ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో దాదాపు 30,000 ఖాళీలున్నాయి. ఓకేనా, నెక్స్ట్ 26,000 పోలీస్ విభాగంలో ఖాళీలున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో 15,000 ఖాళీలున్నాయి. డిజిటల్ లైబ్రరీలో పోస్టులు 10,000కు పైగా ఉన్నాయి. మరి కరోనాతో పాటు అనేక రకాల కారణాల రీత్యా కొన్నేళ్ల పాటు ఈ యొక్క భర్తీ ఆగుతూ వచ్చింది. వీటన్నిటికీ కూడా ఈ ఎన్నికలే సమాధానం చెప్తాయండి. అర్థమైందా ఇప్పుడు మీకు? వీటన్నిటికీ కూడా ఎన్నికలే సమాధానం చెప్తాయి. అంటే ఎన్నికల ముందే అన్ని నోటిఫికేషన్లు ప్రకటిస్తారు. ఓకేనా, అంటే అంత భారీ మొత్తంలో ఇవ్వకపోయినా కూడా అందులో సగం చేసి అయినా ఇస్తారు. ఇప్పుడు DSC ఉంది, ఏపీ DSC 30,000 ఖాళీలు ఉన్నాయంటున్నారు. 30,000తో మెగా DSC కండక్ట్ చేస్తారనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో జరగకపోవచ్చు. మ్యాక్సిమం ఒక 10,000 వదలచ్చు. ఓకేనా, సో ఎలాగూ సచివాలయం ఎలాగూ వేస్తారు, అవి 15,000 ఉంటాయి. డిజిటల్ లైబ్రరీ పోస్టులు 10,000 ఉన్నాయి, కానీ దానిపైన అయితే ఎలాంటి అప్డేట్ లేదండి. సో అది ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది కూడా ఒక్కసారి కూడా మనకు అప్డేట్ ఇవ్వలేదు. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మన యాప్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయండి, మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బై. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి PDF ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క PDF కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, CDPO అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన PDF, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.